గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్కూల్కి ఎందుకు లేట్ అయిందిరా? మా అమ్మ నాన్న గొడవ పడ్డారు సార్. వాళ్ళు గొడవ పడితే నీకెందుకు లేట్ అయిందిరా? నా బూట్లు సార్, ఒకటేమో మా అమ్మ చేతిలో ఉండిపోయింది, ఇంకొకటేమో మా నాన్న దగ్గర ఉండిపోయింది. ఎందుకురా బూట్లతో వాళ్ళు ఏం చేస్తారా? ఆ బూట్లు దగ్గరదాకా కొట్టుకుందామని ప్లాన్ వేసినట్టున్నారు సార్. పొద్దున్న లేచేసరికి నా బూట్లు ఒక్కటి కనబడట్లేదు. స్కూల్లో యూనిఫామ్ వేసుకురాకపోతే మీరు రానియరు. సరే సరే కానీ రేపటి నుంచి బూట్లు లేకపోయినా మంచిది, కానీ టైంకి స్కూల్కి వచ్చేటాడు చూడు. చదువుకో బిడ్డ, చదువుకుంటే బాగుపడుతుంది. సార్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు సార్, నేను ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటా సార్, ప్లీజ్ సార్. ఏమయ్యా సురేష్, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అంటే నువ్వేమో ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తూ అంటున్నావు, ఎందుకు ఏమైంది సురేష్? ఏమని చెప్పండి సార్ నా బాధ. మా ఆవిడకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేయడం కాదు, ఇంటి పనులు చేయడం అనుకుంటుంది. రోజు గిన్నెలు కడిగిపిస్తుంది, బట్టలు ఉతికిపిస్తుంది. అక్కడికి నేను తినే తిండి కూడా, అది తినే తిండి కూడా నాతోనే అండిపిస్తాను సార్. నేనేం చెప్పాను సార్, నేను వస్తుంది నాకు వద్దు సార్, నేను వర్క్ ఫ్రమ్ హోమే చేయను సార్, నాకు ఆఫీస్లోనే చేస్తాను సార్ నేను. ప్లీజ్ సార్, నాకు ఆఫీస్లో వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. నాతో కాదు సార్ ఇంకా ఇంట్లో పనులు చేసుడు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు అదే బతుకు బతకాలి, పెళ్ళైనాక కూడా అదే బతుకు బతకాలంటే నాతో కాదు సార్, ప్లీజ్ సార్. సరే సరే సురేష్, ఈ బాధ నీకెందుకు పడింది సురేష్? ఆఫీస్లో ఏదో ఒక మూల చూసుకొని కూర్చొని ల్యాప్టాప్ తెచ్చుకొని వర్క్ చేసుకోపోయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాము, మన ఆఫీస్ టైం 9:30 కదా? అవును సార్. అయితే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? సార్ అది ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది సార్. రోజు ఉండే ట్రాఫికే కదా? ఈరోజు ట్రాఫిక్ కూడా నన్ను గుర్తుపట్టింది సార్, వదలకుండా పట్టుకుంది. సరే నువ్వు నా క్యాబిన్లో మాట్లాడదాం మనం. ఓకే సార్. సరే అక్కడ కూర్చో. ఇంతకీ నిన్న ఇచ్చిన ఫైల్ ఎక్కడా? సార్ ఇంకా రెడీ కాలేదు. నిన్న అన్నావు ఈరోజు ఫస్ట్ పని అదే అని. అవును సార్, కానీ ఆఫీస్కి లేట్గా వచ్చానని ఆ పని కూడా నన్ను వెయిట్ చేయమని చెప్పింది సార్. అయ్యో రాము, నువ్వు మాట్లాడితే నాకు కోపం రావడం లేదెందుకో. థ్యాంక్ యూ సార్. నవ్వు వస్తుంది. అదే నా టాలెంట్ సార్, ఆఫీస్లో స్ట్రెస్ తగ్గించడం. ఏమైంది మావా, ఏం ఆలోచిస్తాను? ఏం చెప్పనురా, నా చదువు కోసం మా అమ్మ నగలమ్మి మరీ ఫీజు కట్టింది. ఉద్యోగం వచ్చాక వాటిని రెట్టింపు చేయించి ఇద్దామనుకునేవాడిని. ఇప్పుడు నా జీతం నేను బతకడానికే సరిపోవడం లేదు, బంగారం ధర మాత్రం చుక్కల్లో ఉంది. పోనీ ఎంత ఉంటే అంత కొనాల్సింది కదరా. ఆ ముచ్చట కూడా జరిగింది మావా. కొందామని పోయేసరికి ఈ అన్యాయం నాకు మాత్రమే జరిగిందా, అందరికీ ఇలాగే అనిపిస్తుందా నాకు తెలీదు. సరిగ్గా నేను బంగారం కొనాల్సిన సమయం వచ్చినప్పుడే రేటు పెరుగుతుంది. సరిపోయింది ఇక, మన మధ్య తరగతులు బంగారం కొన్నట్టే అయితే ఇక. అవును మా, బతుకుడే కష్టం అవుతుంది, బంగారం ఏ నుంచి కొంటాం రా ఇక. ఏం డాక్టర్ గారు, అంత మంచిగా? మంచిగా కానీ చెప్పు, ఏం సంగతి, ఏమైంది? ఇంత పానం అంతా ఎట్లెట్లనో అవుతుంది డాక్టర్. సరే కానీ నువ్వేం సబ్బు వాడతావు? ధనుంజయ సబ్బు సార్. మరి ఏం పేస్ట్ వాడతావు? ధనుంజయ పేస్ట్. మరి ఏం షాంపూ వాడతావు? ధనుంజయ షాంపూ. నాకు అర్థం కాక అడుగుతా, ధనుంజయ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏమైనా? కాదు సార్, ధనుంజయ నా రూమ్మేట్, అన్ని సామాన్లు వానియే వాడతా నేను. అది వాడు తక్కువ చేస్తే నీకు ఏ రోగం రాదు, అర్థమవుతుందా? ఏమండి, నిన్న రాత్రి మీరు మళ్ళీ తాగొచ్చారా? హే లేదే, తాగలేదే నేను. అబ్బో అవునా? మరి రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వులు మీరు, ఎందుకంతగానో నవ్వారంటావు? టీవీ చూస్తూ నవ్వితే కూడా తాగినట్లేనానే? టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లు కాదు, స్విచ్ ఆఫ్ ఉన్న టీవీని చూస్తూ నవ్వారు. మరి ఎంత తాగొచ్చినా ఏంది నైటు? ఎందుకే అట్లా అంటావు? ఏదో కొంచెం తాగి వచ్చిన, టీవీ చూస్తుంటే కరెంట్ పోయినట్టుంది, నవ్వుకుంటున్నప్పుడు, దానికి అట్లా అంటావా? అదేం కాదండి, మీరు వచ్చినప్పటి నుంచి కరెంటు పోయింది, మీరు టీవీ చూసినట్లేదు, ఏదో ఫుల్ బాటిల్ తాగి వచ్చినట్టున్నారు. సరేలే, నేనేనో అనుకుంటావు, అన్నీ జరుగుతాయా? అయిపోయింది, ఏదో అయిపోయింది.
ఏంటండి ఏమో ఆలోచిస్తున్నారు? ఏం లేదే, నా చిన్నప్పుడు కప్పలను రాళ్ళు పెట్టి కొడుతుంటే నీకు మోగ పెళ్ళం వస్తుందిరా అని భయపెట్టేవారు. ఎంత భయపడే వాళ్ళమో. ఇప్పుడు అనిపిస్తుంది కొట్టి ఉంటే ఎంత బాగుండో కదా అని. ఇప్పుడు నన్నే అంటున్నారు కదా మీరు కప్ప అని. చచా, నిన్ను కాదే. మీరు నన్నే అంటున్నారు, నేను గయ్యాలని అంటున్నారు కదా, నాకు అర్థమైందిలే. నిన్ను కాదే, నిన్ను కాదే. అవరా లూకస్ మావా, చెప్పరా మళ్ళీ ఏం డౌట్ వచ్చి కాలపడారా నీకు? ప్రామిస్ ఎందుకు మావా నెత్తి మీదనే ఎత్తారు? ముక్కు మీద, చెవుల మీద, కండ్ల మీద, ఊపిరితిత్తుల మీద, గుండెకాయ మీద, కాళ్ళ మీద, చేయిల మీద ప్రామిస్ ఎందుకు వేయద్దు మావా? నెత్తి మీదనే ఎందుకు వేయాలరా? అరే మావా, నీకు ఎంత పెద్ద డౌట్ వచ్చిందిరా? నువ్వు నిజంగా జీనియస్ ఇరా. అవన్నీ పక్కకు పెట్టు మావా, ఫస్ట్ నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నాకు కూడా తెలియదు మావా. మరి ఎట్లరా? ఏమన్నా మా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెడతారు చూడు. ఏమండి ఏం చేస్తున్నారండి? దోమల్ని చంపుతున్నానే. ఇప్పటి వరకు ఎన్ని దోమలు చంపారండి మీరు? మొత్తం 5 దోమలు చంపానే. 2 ఆడవి 3 మగవి. కాళ్ళంటే అక్కడ ఉన్నాయి చూడు. అవి ఆడవని మగవని మీకెలా తెలుసండి? నాకెలా తెలుసు అంటావేంది? 2 దోమలేమో అద్దం దగ్గర ఉన్నాయి. అద్దం దగ్గర ఎవరు ఉంటారు ఎక్కువ? ఆడోళ్ళే కదా, అందుకే 2 ఆడదోమలు. గట్లా ఉంటాయండి, మగవాళ్ళు కూడా ఉంటారు కదా అద్దం దగ్గర. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవే. 2 దోమలేమో అద్దం దగ్గర ఉన్నాయి, 3 దోమలేమో బీర్ సీసా దగ్గర ఉన్నాయి. బీర్ సీసా దగ్గరికి ఎవరు పోతారు? మొగోళ్ళే పోతారు కదా, అందుకే 3 దోమలు మొగయి. అద్దం దగ్గర పోయిన 2 దోమలు ఆడాయి. బాగానే చెప్పినవుతి, పని చెప్తే శాత కాదు కానీ దోమలు లెక్క పెడుతున్నారు. దోమలు మళ్ళీ అలా ఆడాయి మోగాయట మోగి. అల్లుడు గారు ఇప్పుడే వస్తున్నారా? అత్తయ్య ఇప్పుడే వచ్చాను. అదేంటి అల్లుడు గారు, పుణ్యక్షేత్రానికి వెళ్ళి మీరు ఒక్కరే తిరిగి వచ్చారు, అమ్మాయి ఏదండి? అది కాదత్తయ్య, మేము చివరిలో కాశీకి వెళ్ళాం. అక్కడ ఇష్టమైనవి వదిలిపెట్టి రావాలంట. మీకు తెలుసు కదండి తనంటే నాకెంత ఇష్టమో అని. నీ ఇష్టం మునిగిపోతే కదా అల్లుడు, నా బిడ్డని కాశీలో వదిలేసి వచ్చినా? అలా కాదత్తమ్మా, ఈ ప్రపంచంలో మీ బిడ్డ కన్నా ఇష్టమైనది నాకేం లేదు. అందుకే నాకు ఇష్టమైనది కాశీలో వదిలేసి వచ్చా. నీ తాడు చంపితే కదా అల్లుడు, గట్ల చేస్తావు అల్లుడు. పా బాబా నా బిడ్డను తీసుకుని వద్దాం పా. సరే సరే పోయేద్దాం పా. ఇక కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటండి? రెండిటికి పూర్తి అవ్వడం అని అర్థమే. అర్థం కాలేదండి, వివరంగా చెప్పండి కదండి. సరే సరే చెప్తా విను. నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయింది. నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయిపోయింది. అర్థమైందా? రెండింటికి అర్థం ఏంటిది? పూర్తి అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను నీ లైఫ్లోకి రావడం వల్ల నీ జీవితం అయిపోయింది అంటున్నావా? ఇప్పుడు కనుక నువ్వు నన్ను రీచ్ అవ్వనుకో, ఇలానే మన ఇద్దరికి దీపాలు పెడతారు, మన ఇద్దరి జీవితం అయిపోతుంది. ఇక ఏమా కనబడతలేవు 2 రోజుల నుంచి. ఆ ముఖం ఏందమ్మా గట్లు ఉబ్బింది? ఏమైందమ్మా దెబ్బలేంది? ఆ ముఖం ఏంది? మొన్న మా ఆవిడ పుట్టినరోజు అని కేక్ తెచ్చానురా. మంచిదే కదరా, దానికి ముఖం వాచిపోవడానికి ఏంటిదిరా సంబంధం? ఏం చెప్పనురా, మా ఆవిడ పేరు తపస్య, కానీ బేకరీ వాడు సమస్య అని రాశాడు. అయిపోయింది మా, నీ బతుకు అయిపోయింది. ఇక నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తారాకే కనబడుతుంది, అందుకే నమ్మకం మొత్తం ఉబ్బిపోయింది. నువ్వు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావు కదరా, వాడు తప్పు రాస్తే. సరే సరేలే, అయిపోయింది కదా అయిపోయింది. ఇంకేం చేస్తాం, మన చేతిలో ఏమన్నా ఉన్నదా? అయిపోయిందిలే ఇక. అరే లూకస్ మా, నేను 2026 వచ్చిందని సంతోషపడుతుంటే అందరూ ఫిబ్రవరి 14 వస్తుందని సంతోషపడుతారు, ఎందుకంటావురా? అది కాదమ్మా, నీకు లవర్ ఉన్నారా? మా నేను షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి నువ్వు నాతోనే తిరిగినావు. ఇప్పుడు ఏందిరా నువ్వు నాకు లవర్ ఉన్నారా అని అడుగుతున్నావు? నీకు తెలియదారా నాకు లవర్ ఉన్నా లేదా అని? ఎందుకు మా గిట్లా అంటావు? ఏం లేదు మా, లవర్ ఉన్నవానికి ఫిబ్రవరి 14 వచ్చిందనుకో, వ్యాలంటైన్స్ డే.
మరి మనలాంటి లవర్ లేనని పరిస్థితి ఏంద్రా? లవర్ లేకపోతే మా మన కోసం ఎందరో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన రోజు అది. మనం బ్లాక్ డేరా మనకి. అవునరా మార్కస్, అది మనకు బ్లాక్ డేనేరా. ఎన్ని చరిత్రలు ఎత్తినా వ్యాలంటైన్స్ డే కావద్దు మనకి, అది బ్లాక్ డేనే కావాలి. జై జవాన్. జై జవాన్.